కుంభరాశి వారికి 19, 20, 21 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. అలానే కాకుండా కుంభరాశి వారికి ఏంటంటే గనక ఈ ఇద్దరు వ్యక్తుల కారణంగా జరగబోయేది తెలిస్తే మీరు అంటే షాక్ అవుతారనమాట. షాక్కి గురవుతారు. అంటే ఈ వ్యక్తులు ఇలా చేస్తారా, ఈ విధంగా కూడా నన్ను మోసం చేస్తున్నారా, ఈ విధంగా కూడా నాకు అంటే నమ్మక ద్రోహం చేస్తున్నారా అన్నట్టుగా ఏంటంటే గనక ఆశ్చర్యానికి గురవుతారనమాట. మీరు షాక్లోనే ఉండిపోతారు. ఆ ఇద్దరు వ్యక్తులు కావాలని ఏంటంటే మీ మీద పగబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, బాధ పెట్టాలని చూస్తున్నారండి. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ వ్యక్తులతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. అలానే కాకుండా ఈ 3 రోజులు కూడా మీకు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అనేది మొత్తం ఇప్పుడు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కుంభరాశి వారి గురించి మనందరికీ తెలిసిందే కదా, మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. చాలా మంచి వ్యక్తులు అనమాట. అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందరినీ కలుపుకొని పోతూ ఉంటారు, అందరితో ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా ఏంటంటే గనక నా వాళ్ళని భావిస్తూ ఉంటారు. కానీ అక్కడే వీళ్ళు చెప్పాలంటే గనక పప్పులో కాలేసినట్టు అనమాట. అందరూ నా వాళ్ళే అనుకుంటారు, కానీ ఆ నా వాళ్ళల్లో శత్రువులు ఉన్నారని మాత్రం వీళ్ళు అస్సలు కూడా ఏంటంటే అనుకోరండి. అంటే నా వాళ్ళే కదా నన్ను మోసం చేసినా, నా వాళ్ళే కదా నన్ను మోసం చేసింది అన్నట్టుగా బాధపడతారు, కానీ బయటికి చెప్పుకోరండి. డబ్బున్నా ఒకేలాగా, డబ్బు లేకపోయినా ఒకేలాగా ఉంటూ ఉంటారు. ఈ యొక్క కుంభరాశి వారు ఏంటంటే కనుక మంచి మనస్తత్వం అనేది ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక వీళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారండి. వీళ్ళు అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలని, లైఫ్లో ఏదో సాధించాలని, అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి పేరు ప్రతిష్టత పొందాలని, నలుగురిలో మంచి గౌరవం దక్కించుకోవాలని వీళ్ళు ఏంటంటే చాలా తపన పడుతూ ఉంటారు. వీళ్ళు తపన పడ్డట్టే నిజం చెప్పాలంటే కనుక నలుగురిలో మంచి గుర్తింపు ఉంటుంది, మంచి గౌరవం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వీరిని అభిమానిస్తూ ఉంటారు. కానీ ఎవ్వరు కూడా ఏంటంటే కనుక వీళ్ళను అంటే అభిమానించకుండా ఉండరన్నమాట. వీళ్ళ పనితీరు కావచ్చు, మాట తీరు కావచ్చు, ఉండే విధానం, పద్ధతి ఇదంతా కూడా చక్కగా ఉంటుందండి. ఈ యొక్క కుంభరాశి వారు ఏంటంటే కనుక చాలా పట్టుదల వ్యక్తులండి. ఏదైనా చేయాలంటే అది ఖచ్చితంగా ఇంకా చేసి తీరాలి, ఇంకా అందులో ఎలాంటి సందేహాలు ఉండవన్నమాట. అలాంటి స్వభావాన్ని వీళ్ళు కలిగి ఉంటారని చెప్పొచ్చు. కుంభరాశి వారు నిజాయితీ పరులు. చాలా వరకు కూడా ఏంటంటే కనుక వీళ్ళ పెంపకం కావచ్చు, వీళ్ళు కావచ్చు క్రమశిక్షణగా ఉంటుందన్నమాట. అంటే ఒకరిని ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి, ఒకరి కన్నీటికి కారణం అవ్వటం కానీ ఇలాంటివి అయితే వీళ్ళు చెయ్యరు. కానీ వీళ్ళను మోసం చేసి ఇబ్బంది పెట్టి వీళ్ళ కన్నీటికి కారణమైన వాళ్ళు వీళ్ళ చుట్టూదానే చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ కూడా పర్వాలేదులే, లైఫ్లో ఏంటంటే కనుక ముందుకు వెళ్ళాలి అన్నట్టుగా ఏంటంటే భావించుకొని వీళ్ళు లైఫ్లో ముందుకు వెళుతూ ఉంటారు. ఎక్కడ కూడా ఏంటంటే అధైర్యపడకుండా ధైర్యంగా ఏంటంటే కనుక వీళ్ళు ముందుకు వెళుతూ ఉంటారండి. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక జయించుకునేంత శక్తి వీళ్ళకు ఉంటుందన్నమాట. జరగని పనిని జరిగేలాగా చేయటం, అలానే కాకుండా ఏంటంటే కనుక ఏదైనా పని అనుకూలంగా లేకపోతే ఆ పనిని అనుకూలంగా మార్చుకోవటం, ఇదంతా కూడా వీళ్ళ యొక్క సొంత టాలెంట్ అని చెప్పొచ్చు. ఒకరి మీద ఆధారపడడం కానీ, ఒకరు తెచ్చి పెడితే తిందామనే భావనలో కానీ వీళ్ళు అస్సలు కూడా ఉండరండి. మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ఆ భగవంతుడే వీళ్ళ కష్టాలను అంటే తీసేసి వీళ్ళకి ఏంటంటే గనక మంచి లైఫ్ ఇస్తూ ఉంటాడని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకా అలానే కాకుండా కుంభరాశి వారికి అండి 3 రోజులు కూడా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. వీరు పట్టిందల్లా బంగారం లాగా మారబోతుంది. మంచి అంటే ఫలితాలతో వీళ్ళ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. వీళ్ళు అనుకున్నది ప్రతిదీ కూడా సిద్ధిస్తుంది. వీళ్ళు అనుకున్నట్టుగా వీళ్ళ పనులు జరుగుతాయి. వీళ్ళు ఏంటంటే కనుక ఒక షెడ్యూల్ అంటే వీళ్ళు ముందుగానే ఏంటంటే ఒక షెడ్యూల్ని చేసి పెట్టుకుంటారు. దాని ప్రకారమే వీళ్ళు నడుస్తూ ఉంటారనమాట. ఒకళ్ళు చెప్పింది వినటం కానీ, ఒకళ్ళు చేసింది వీళ్ళు చేయటం కానీ, ఒకరిని చూసి వీళ్ళు నేర్చుకోవటం కానీ ఇలాంటివి అయితే చేయరండి. వీళ్ళని చూసి నలుగురు నేర్చుకోవాలి, వీళ్ళని చూసి ఏంటంటే కనుక నలుగురు ఫాలో అవ్వాలి. కానీ వీళ్ళు మాత్రం ఎప్పుడు కూడా ఒకరు చెప్పింది అసలు వినరండి. నిజం చెప్పాలంటే వీళ్ళకు నచ్చిందే వీళ్ళు చేస్తారు. అంటే ఎదుటి వాళ్ళు చెప్పింది వినరా అంటే వింటారు, కాకపోతే ఏంటంటే కనుక వాళ్ళ ముందు విన్నట్టు నటిస్తారు. కానీ తర్వాత వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనుకుంటారండి. కాకపోతే ఏంటంటే కనుక ఎప్పుడు ఫ్యామిలీ, కుటుంబం, గొడవలు, సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, భరించలేని సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు. నాకు ఈరోజు కష్టం ఉంది, నాకు ఈరోజు బాధ ఉంది, నేను ఇలా ఇబ్బంది పడిపోతున్నాను, నాకు అసలు సుఖాలు లేకుండా నా లైఫ్ ఇలా అయిపోయింది అన్నట్టుగా ఏంటంటే కనుక ఎప్పుడు భావించుకోరండి. ఎప్పుడు ఎవరితో పంచుకోరండి. ఏదున్నా నాలోనే నేను దాచుకోవాలి, నాలోనే నేను పెట్టుకొని బాధపడాలి. కానీ నలుగురికి చెప్పటం వల్ల నాకేం అంటే లాభం కలుగుతుంది, నలుగురిలో నేను నవ్వుల పాలైపోతా అన్నట్టుగా ఏంటంటే ఎవరికి ఏ ప్రాబ్లం చెప్పరనమాట. కానీ వీళ్ళు ఫ్యామిలీకి మాత్రం చాలా ప్రొటెక్ట్ చేస్తారండి. అంటే చాలా వరకు కూడా ఒక అండ అనమాట. వీళ్ళే ఏంటంటే కనుక ఫ్యామిలీ బాధ్యతలన్నీ కూడా అంటే చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు ఇంతే, ఇప్పుడు కూడా ఇంతే అండి. బరువు బాధ్యతలన్నీ వీళ్ళ మీద వేసుకుని కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారు, పోషిస్తూ ఉంటారు. ఎంత కష్టమైనా సరే ఫ్యామిలీ కోసం నేను చేస్తాను, నేను పడతాను అన్నట్టుగా ఏంటంటే భావిస్తూ ఉంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి, అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. వృత్తి ఉద్యోగపరంగా బాగా కలిసి వస్తుంది. ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి. అలానే కాకుండా ఏంటంటే మీరు జీవితంలో కోల్పోయినవి తిరిగి మళ్ళీ పొందే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అలానే కాకుండా నా
వాళ్ళు అనుకున్నాను కానీ నా వాళ్ళే నన్ను మోసం చేశారని మీరు బాధపడ్డారు కదా, ఆ నా వాళ్ళే ఏంటంటే కనుక మళ్ళీ మీ కంటికి కనిపించి మీతో మాటలు కలిపి మిమ్మల్ని బంధుత్వంలోకి లాగాలనుకుంటున్నారు. కాబట్టి గుడ్డిగా ఎవరిని నమ్మి మోసపోకండి. అందరికీ హెల్ప్లు చేసుకుంటూ పోతే చివరికి వస్తే మీకేమీ మిగలదండి. ప్రతి ఒక్కరు కూడా మీరు ఏంటంటే కనుక హెల్ప్ చేసింది ఇంకా చాలు, ఇంకా ఆపండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అందరినీ నావాలని మాత్రం మీరు అనుకోకండి. ఆ నావాళ్ళలో శత్రువులు ఉన్నారని గమనించుకోండి. ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ అనేది చెయ్యకండి. నిజం చెప్పాలంటే కనుక మీతో హెల్ప్ తీసుకొని బాగుపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే మీరు బాధల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు ఎవరైనా వస్తారండి, ఎవరైనా ఓదారుస్తారండి, అసలు కూడా మీ వైపు కూడా చూడరు. కొంతమంది ఏంటంటే కనుక బాగైంది వీళ్ళకి ఇలాగే కావాలని అనుకునేవారు కూడా ఉన్నారు కదా. కాబట్టి ఎవరికి ఎంత హెల్ప్ చేయాలో అంతే చెయ్యండి. అసలు ఎక్కువగా హెల్ప్లు చేయకండి. దానివల్ల మీకే ఇబ్బంది కలుగుతుంది, మీకే బాధ కలుగుతుంది, మీకే ఏంటంటే కనుక సమస్యలు వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత ఓవరాల్గా ఫ్యామిలీ పరంగా బాగుంటుంది, సమస్యలు తీరుతాయి. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కదా, దానికి అనుకూల సమయం. ప్రతిదీ కూడా మీరు చేసే ప్రతి పనిలో కూడా మీరు సక్సెస్ని సాధిస్తారు, సక్సెస్ని పొందుతారు. ప్రతి పని మీకు అనుకూలంగా మారుతుంది. చీకొట్టిన వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఎవరి ముందైతే మీరు నవ్వుల పాలయ్యారో వాళ్ళ ముందే గర్వంగా మీరు ఏంటంటే కనుక తిరిగే సమయం అనేది మీకు ఇంకా కలిగిందని చెప్పొచ్చు. ఇంకా అలానే కాకుండా ఇక్కడ మనం చూసుకుంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందండి, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి సకల సంపదలు చేకూరబోతున్నాయి. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. ధన సమస్య ఏదైతే ఉంటుందో అది తీరిపోబోతుంది. డబ్బు సమస్య పూర్తిగా తొలగిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. అందుకే రేపు శుక్రవారం కదా, 19వ తేదీ ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఇంటిని వాకిలి శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి. కుంభరాశి వారికి అనుకోకుండా హఠాత్తుగా కష్టాలు వస్తూ ఉంటాయి, డబ్బు సమస్యలు వస్తూ ఉంటాయి, డబ్బు కొరత ఏర్పడుతూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు శుక్రవారం దీపం పెట్టిన తర్వాత ఒక యాలక్కాయని తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ యాలక్కాయని ఏంటంటే కనుక వెలుగుతున్న దీపంలో వేసి ఇంకా మీరు నమస్కారం చేసుకుంటే ఆ తల్లి ఆశీస్సుల వల్ల, ఆ తల్లి అనుగ్రహం వల్ల మీకు మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ధన సమస్య ఏదైతే ఉంటుందో అది తీరిపోతుంది. ఇలా వెలుగుతున్న దీపంలో వేసి మీరు దీపం వెలిగిన తర్వాత అందులో వేసి నమస్కారం చేసుకొని ధన సమస్య గురించి చెప్పుకుంటే అది ఖచ్చితంగా పోతుంది. దీపం కొండెక్కిన తర్వాత అది తీసేసి ఏంటంటే ఏదైనా చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుంది. ఇక అలానే వచ్చేసి ఇంట్లో ఈ విధంగా చేసుకోండి. ఎప్పుడు చూసినా కానీ జాతకాన్ని తీసుకుని మీరు చాలా ఇబ్బంది పడిపోతారు కదండి. రాహుకేతు ప్రభావాలు, శని దోషాలు, గ్రహ దోషాలు, ఇబ్బందులు, సమస్యలు వస్తూ ఉంటాయండి. చాలా వరకు కూడా మేము ప్రాబ్లమ్స్ని అంటే ఎదుర్కొంటున్నామండి. ఏదైనా పని చేద్దామంటే ఆ పని ఏంటంటే కనుక ప్రారంభించే లోపే ఆగిపోతూ ఉంటుంది. ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యని తీర్చుకోలేనంత ఇదిగా మేము ఉన్నామండి. ఎందుకు మా వెంట ఇలా జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. పనులు చాలా ఉన్నాయి కానీ చేద్దామంటే అది చేతిలోకి వచ్చేసరికి చేజారిపోతుంది. డబ్బు కూడా అలాగే అండి, చేదాకా వస్తుంది, అది నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది. ఎందుకు మాకు ఇలా జరుగుతుంది, ఎందుకు మాకు అనుకూలంగా అంటే రోజులు లేవు, మాకు దైవానుగ్రహం ఎందుకు లేదని బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, కుంగి కృషించిపోతున్నారు కదా. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే కనుక చిన్న బెల్లం ముక్కని తీసుకోండి. అంటే ఇది గ్రహస్థితి మెరుగుపడటానికి, గ్రహాల అనుగ్రహం అనేది ఉండటానికి, గ్రహబలం గట్టిగా ఉండటానికి, సమస్యలు అనేవి తీరటానికి ఏంటంటే కనుక మీరు ఎంతైతే తినగలుగుతారో అంత బెల్లం తీసుకోండి. అలానే ఏంటంటే కనుక ఎక్కువగా తీసుకోమని చెప్పట్లేదు, చిన్న అంగుళం ముక్క చాలండి, అంతకు మించి ఎక్కువగా అవసరం లేదనమాట. అయితే బెల్లం ఏం చేస్తుందంటే కనుక దైవానికి నివేదనీయ పదార్థం కదా. బెల్లం చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి బెల్లాన్ని తీసుకుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి అమ్మవారికి ముందుగా నివేదన చెయ్యండి. ఆవు నెయ్యి ఉంటుంది కదా, అది ఉంటే అది 2 చుక్కలు మీరు ఆ యొక్క బెల్లం మీద పోసేసి ఆ తర్వాత దాన్ని స్వీకరిస్తే మంచిదండి. ఒకవేళ మీ దగ్గర ఆవు నెయ్యి లేకపోతే తేనె ఉంటే కూడా తేనె 2 చుక్కలు పోసేయండి. అలా పోసేసిన తర్వాత అది లక్ష్మీదేవికి సమర్పించి ఆ తర్వాత దాన్ని గనక మీరు స్వీకరిస్తే తప్పకుండా మీకుండే ఈ గ్రహస్థితులన్నీ కూడా మెరుగుపడతాయండి. గ్రహాల బలం పెరుగుతుంది, అనుగ్రహం అనేది ఉంటుంది. అలానే కాకుండా మీ యొక్క అంటే రాశి చక్రం కావచ్చు, మీ యొక్క ధనచక్రం కావచ్చు, ఇవన్నీ కూడా సక్రమంగా పనిచేస్తాయి. ఎలాంటి ఇబ్బందులు కానీ, నష్టాలు కానీ, కష్టాలు కానీ రావు. మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. మీకు ఏంటంటే కనుక ప్రతిదీ కూడా అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ముఖ్యంగా రాహుకేతు ప్రభావాల నుంచి, శని ప్రభావాల నుంచి మీరు 99% బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి బెల్లం పైన ఆవు నేతిని కానీ 2 చుక్కలు, లేదంటే తేనెని కానీ 2 చుక్కలు పోసి దైవానికి నివేదన చేసి ఆ తర్వాత దాన్ని స్వీకరిస్తే దైవానుగ్రహం కలుగుతుంది. అటేంటంటే కనుక బెల్లం శక్తివంతమైనది కాబట్టి బలం కూడా పెరుగుతుంది. ఇలా ఎన్ని విధాలుగా మీకు ఉపయోగపడుతుందంటే కనుక అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఆచరించండి, పాటించేసి రిజల్ట్ పొందండి. ఇక ఆ తర్వాత మీకు 2 పెద్ద కోరికలు తీరుతాయి. ఒకటి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కలుగుతుంది, ఇంకొకటి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. మీరు ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు గట్టిగా ప్రయత్నిస్తే తప్పకుండా ఉద్యోగం వస్తుందండి. చిన్నదా పెద్దదా పక్కన పెడితే తప్పకుండా ఏంటంటే కనుక ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి కొంచెం గట్టిగా ప్రయత్నించండి. తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి, అంటే మీకు తెలిసిన వాళ్ళు ఇలా వాళ్ళ త్రూ ఏంటంటే కనుక
కనుక మీకు ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఇక అలాగే వచ్చేసి ఏంటంటే బాస్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారండి. పనితీరు బాగుంటుంది. పని చేసే దగ్గర ఏంటంటే కనుక మీకు మంచి ప్రశంసలు అందుతాయని చెప్పొచ్చు. పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి చేసుకుంటారు. అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి, ఏ పని కోసం వెళ్ళినా సరే, మీరు దేనికోసం వెళ్ళినా సరే, ఏ పని కోసం వెళ్ళినా సరే ఏంటంటే నల్లటి వస్త్రాలు అయితే ధరించి వెళ్ళకండి. ఆ నలుపు వల్ల ఏంటంటే కనుక అనుకున్న పనులు జరగవు, చాలా ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది. కాబట్టి మీరేంటంటే కనుక నల్లటి వస్త్రాలను అయితే ధరించి వెళ్ళకండి. అలా వెళ్ళటం వల్ల ఏంటంటే మీ జీవితంలో జరగాల్సిన పనులన్నీ కూడా పెండింగ్లో పడిపోయి ఆ తర్వాత మీరు బాధపడతారు, ఇబ్బంది పడతారు. కాబట్టి నల్లటి వస్త్రాలు ధరించకండి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా గణపతి పటాన్ని తాకి వెళ్ళండి. లేదంటే ఓం గం గణపతి నమః అనుకుని వెళ్ళండి. వెళ్ళిన పని కూడా చక్కగా పూర్తవుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి కదా. మీ జీవితం ఇంకా మారిపోతుంది అనమాట, ఇంకా మంచి జరుగుతుంది. ఈ 3 రోజులండి పెద్దగా సమస్యలు లేవు, కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని మీరేం పెద్దగా లెక్క చేయరు. అవేంటంటే కనుక మేము సాల్వ్ చేసుకోగలుగుతామండి అనుకుంటారు. అలానే ఇక్కడ ఈ ఇద్దరు వ్యక్తులండి కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, బాధ పెట్టాలని చూస్తున్నారు. వీళ్ళు మీ స్నేహితులే అనమాట, దగ్గర వాళ్ళే, దూరం వాళ్ళు కూడా కాదు. మీకు తెలిసిన వాళ్ళే, మీతో ఉండేవాళ్లే. ప్రతిరోజు వాళ్ళతో మీరు కూడా కలిసి మాట్లాడటం ఇదంతా కూడా చేస్తూ ఉంటారు. ఈ వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని ఎలా మోసం చేస్తారంటే కనుక ధనపరంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతారండి, బాధ పెడతారండి. మీరు అప్పుగా డబ్బు అడిగినా లేదంటే కనుక వాళ్ళు మీ నుంచి డబ్బు తీసుకున్నా కానీ ఓవరాల్గా చూసుకుంటే మీకు వాళ్లకు ధన సమస్య అనేది ఏర్పడుతుంది. ధనం కోసం ఏంటంటే కనుక గొడవలై ఫ్రెండ్షిప్ అనేది కట్ అయిపోయే అవకాశం ఉంటుంది. కొంచెం ఏంటంటే కనుక నువ్వెంత నేనెంత అని అంటే చిన్న గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి కొంచెం ఏంటంటే కనుక జాగ్రత్త పడండి. ఎవరైనా ఫ్రెండ్ డబ్బు అడిగినా లేదంటే కనుక మీరే ఎవరినైనా అడిగినా వాళ్ళు ఒకసారి ఇవ్వకపోతే మళ్ళీ అడగకండి. ఎందుకంటే ఒకసారి ఇవ్వలేదంటే వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి వాళ్ళు ఇవ్వలేదు. ఇంకా అలానే కాకుండా మీ నుంచి కూడా పెద్ద మొత్తంలో డబ్బుని తీసుకుని ఏంటంటే కనుక ఎగ్గొట్టాలని చూస్తున్నారు. అది కూడా మీరు గమనించుకోండి, లేకపోతే నష్టపోతారు, ఇబ్బంది పడిపోతారు. అలానే చాలా వరకు కూడా అండి మీరు ఇప్పటి వరకు ఎంతో మందికండి అంటే దాన ధర్మాలు చేసి హెల్పులు చేసి చాలా నష్టపోయారు. అయినా కానీ మీరు మాత్రం మారండి, అలాగే హెల్ప్ చేసుకుంటూ పోతారు. ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే నేనున్నా అని వాలిపోతూ ఉంటారు. కానీ అదే యొక్క కుంభరాశి వారికి సమస్య వస్తే ఎవ్వరూ రారు, ఎవరూ ఉండరన్నమాట, మీరు ఒక్కరు మాత్రమే ఉంటారు. కాబట్టి ఇది గుర్తు పెట్టుకోండి. ఇదంతా కూడా గుర్తు పెట్టుకొని చక్కగా ఏంటంటే కనుక మీరు మీ అంటే ఎంత హెల్ప్ చేయాలో ఆ లిమిట్లోనే హెల్ప్ చేయండి, అంతకు మించి హెల్ప్ చేయకండి. ఇంకా అలానే కాకుండా ఈ 3 రోజుల్లో గుడ్డిగా ఎవరిని నమ్మకండి. స్నేహితులను కానీ మీకు తెలిసిన వ్యక్తులను కానీ ఎవరిని నమ్మకండి. నమ్మిన వ్యక్తుల వల్ల మోసం జరుగుతుంది, ధన నష్టం జరుగుతుంది. అలానే ఏంటంటే కనుక పెద్ద మొత్తంలో ఏంటంటే కనుక ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. డబ్బు తీసుకుని ఎగ్గొట్టడం కానీ లేదంటే కనుక మీకు ఇస్తామని మిమ్మల్ని నమ్మించి మోసం చేయటం కానీ మీ మీద నిందలు వేయటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఎవరైనా మీ స్నేహితులు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ డబ్బు అడిగితే మాత్రం లేదని మాత్రం చెప్పేయండి, మొహం మీద చెప్పండి, ఇంకా సరిపోతుందన్నమాట. ఇంకా ఆ తర్వాత మీకేంటంటే విపరీతంగా నరదిష్టి ఉంటుందండి. నరదిష్టి మాత్రం ఈ కుంభరాశి వారికి అయితే చాలా ఉంటుందండి. వీళ్ళు రూపాయి సంపాదించిన కానీ 2 రూపాయలు సంపాదించారని ఇరుగువారు పొరుగువారు ఏంటంటే కనుక చాలా కుళ్ళుకుంటూ ఉంటారు. మన పక్కన వాళ్ళు కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు కూడా అండి మన మీద ఏంటంటే కనుక కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోతూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే కనుక బాగా బ్రతకాలి కానీ వేరే వాళ్ళు బాగా బ్రతికితే ఓర్వలేరు. పర్టికులర్గా ఏంటంటే కనుక కుంభరాశి వారికి మాత్రం విపరీతంగా నరదిస్తుంది. కాబట్టి నరదిష్టి నివారణ పరిహారం ఇది చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ నరదిష్టి నివారణ పరిహారం అనేది మీరు ఖచ్చితంగా పాటించండి. ఏమీ లేదండి, ఈజీగా చేసుకోవచ్చు. చిన్న పరిహారమే, ఫలితాలు ఎక్కువగా వస్తాయన్నమాట. ఏం చేయండి అంటే కనుక మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, నార్మల్గా మీకు నరదిష్టి ఏంటంటే కనుక దానివల్ల మీరు చాలా సఫర్ అవుతున్నారు, నరదిష్టి వల్ల చాలా ఇబ్బంది పడిపోయారు కదా. అయితే ఆంజనేయ స్వామి లాకెట్ ఉంటుంది కదా, అది తెచ్చి నలుపు రంగు తాడు కానీ ఎరుపు రంగు తాడులో కానీ ధరించి మెడలో ధరించండి. ఒకవేళ అలా దొరకకపోతే ఏంటంటే కనుక నార్మల్గా మీరు ఇలా నలుపు రంగు తాడు తీసుకోండి. అంటే మనము ముడతాలి కట్టుకుంటాం కదా నడుముకి, దాన్ని ఏంటంటే కనుక తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత దానికి 9 ముళ్ళు వేయండి. వేసిన తర్వాత తల చుట్టూ 9 సార్లు తిప్పి ఆ నల్లదారాన్ని ఏంటంటే కనుక కాల్చేయండి. ఇలా కాల్చడం వల్ల నరదిష్టి ఎక్కడికక్కడ పగిలిపోతుంది, ఎక్కడికక్కడ ఆగిపోతుంది, నరదిష్టి నుంచి విముక్తి కలుగుతుంది. నరదిష్టి అనేది తగలటానికి ఇది చాలా మంది కూడా ఫాలో అవుతారు. ముఖ్యంగా చెప్పాలంటే కనుక కుంభరాశి వారికి చక్కగా పనిచేస్తుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట అండి. మర్చిపోకుండా ఏంటంటే ఇది పాటించండి, దీనివల్ల మంచి జరుగుతుందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా పోయి మీకు నరదిష్టి నుంచి విముక్తి కలిగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మర్చిపోకుండా చేసుకోండి. ఇది చిన్న పరిహారం అనిపించవచ్చు కానీ చేసిన తర్వాత మీకు అర్థమైపోతుంది, ఇది ఒకటి. ఇక అలానే కాకుండా మీరేంటంటే దూర ప్రయాణాలు చేసేటప్పుడు, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి, లేకపోతే గాయపడే అవకాశం అయితే ఉంటుంది, ఇది కూడా చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే అమ్మ నాన్న పరంగా బాగుంటుంది, పిల్లల పరంగా బాగుంటుంది, హ్యాపీనెస్ అనేది ఉంటుంది. రోజు ఎలా గడుస్తుందో కూడా తెలియకుండా గడిచిపోతుంది. కొంచెం ఏంటంటే అలసట అనేది పెరిగిపోతుంది, ఎక్కువగా ఆలోచన
ఆలోచించకండి. ఆలోచించటం వల్ల ఏంటంటే గనక ఆరోగ్యం క్షీణించే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువగా చెప్పాలంటే గనక స్కిన్ ఎలర్జీ కానీ, లేదంటే బీపీ పెరగటం కానీ, కొంచెం కాళ్ళు చేతులు లాగటం కానీ, ఈ సమస్యతో మీరు బాధపడే అవకాశం ఉంటుంది. అది చూసుకోండి. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అనమాట. జరగని పనిని కూడా మీరు జరిగేలాగా చేసుకునే అంత శక్తి సామర్థ్యాలు మీ దగ్గర ఉంటాయి. అలానే కాకుండా ఏదైనా పని అనుకుంటే ఆ పనిని కూడా మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారండి. అలా ఏంటంటే తెలివితో ఏ పనినైనా సరే జయించగలుగుతారు. అంతటి శక్తి అనేది మీకు ఉంటుంది. ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే చాలా వరకు కూడా అండి విరిపోయిన ఫ్రెండ్స్ కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ కలిసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతిదీ కూడా మీరు ఏంటంటే కనుక అనుకూలంగా మార్చుకోగలుగుతారు. అనుకూలంగా ఏంటంటే కనుక మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. అంతా ఓవరాల్గా బాగానే ఉంటుంది. కానీ ఈ యొక్క ఇద్దరు వ్యక్తుల వల్లనే కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. అది చిన్న డిస్టర్బెన్స్ అని కాదు, కొంచెం పెద్దగానే ఉంటుంది. అదొకటి చూసుకోండి. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అనమాట. ఇక అనంతరం వచ్చేసి ధన సమస్య ఏర్పడినప్పుడు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకొని లక్ష్మీదేవిని పూజిస్తారు కదా, అంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందండి, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి సంపద పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, అప్పులు తీరుతాయి. ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి ధనం అనేది ఆకర్షించబడుతుంది. డబ్బు లేని సమస్య పూర్తిగా తొలగిపోతుంది. అయినప్పటికీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి లక్ష్మీదేవి మీ జీవితంలోకి ఎంటర్ అవుతుంది. కాబట్టి ఒక 2 యాలకులు తీసుకుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత ఆ యాలకులను ఏంటంటే కనుక మీ పర్సులో పెట్టుకోండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే ధన సమస్య అనేది చాలా తక్కువగా ఏర్పడుతుంది. డబ్బు లేక కొన్నిసార్లు నరకం చూస్తూ ఉంటారు కదా, ఆ సమస్య నుంచి మీరు బయటపడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే కనుక ఇదైతే ఫాలో అవ్వండి. ఇది ఖచ్చితంగా చేసుకోండి. మీకు అర్థమైపోతుంది. మీరు పర్సుల్లో కానీ జేబుల్లో కానీ యాలకులు పెట్టడం వల్ల మంచి ఫలితాలు అయితే వస్తాయండి. ఆ ఫలితాలను మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారనమాట. కుంభరాశి వారు మాత్రమే చేయండి. ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా చేయొచ్చు. ఎవరు చేసినా కానీ ఫలితాలు ఉంటాయి. యాలకులు అమ్మవారికి ఇష్టం కాబట్టి యాలకులను పూజించడం వల్ల, యాలకులను మన దగ్గర పెట్టుకోవడం వల్ల మనకి ఇంకా తిరుగుండదని చెప్పుకోవచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక యాలకుల వల్ల మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. 1-2 నెలలు మన పర్సులో అలాగే ఉంచేసుకుని సరిపోతుందన్నమాట. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనమే చూసి ఆశ్చర్యపోతాం. కాబట్టి ఇంకా దీన్ని పాటించండి.